హలో నమస్తే. ఇది భారతిరెడ్డి గారి పేరు మీద వచ్చినటువంటి ఒక చిన్న కాంట్రవర్సీ నిన్నటి నుంచి నడుస్తుంది. ఈనాడు పేపర్లో భారతిరెడ్డి గారు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆమె పేరు వచ్చింది ఈడీలో అని, అనిల్ రెడ్డి గారికి సంబంధించిన ఈడీ సోదాలు జరిగినప్పుడు దాంట్లో భారతిరెడ్డి గారి పేరు వచ్చింది అని పేపర్లో పబ్లిష్ చేసి దాన్ని మళ్ళా లేదు, అది భారతిరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య కాదని, అనిల్ రెడ్డి గారి తల్లి గారు అని ఏదో కవరపీయటానికి ఈనాడు పేపర్ వాళ్ళు ట్రై చేశారు. ఓకే, ఇక్కడ అడెండ్ ఇప్పుడు వైఎస్ జగన్ గారి యొక్క ఇంట్లో ఏం జరిగేది అని మనకు తెలియదు. ఓకే, ఇంట్లో కాన్ఫ్లిక్ట్ ఏంటి మనకు తెలియదు. జగన్ గారి ఇంట్లో ఉన్నటువంటి గొడవలు, విక్టిమ్ ఎవరు అనేది దట్ ఈజ్ యాక్చువల్గా ఇంటర్నల్ మ్యాటర్, అది ప్రైవసీకి సంబంధించిన మ్యాటర్. అది షర్మిల గారు నేను విక్టిమ్ని అని చెప్పడానికి ట్రై చేశారు చాలాసార్లు. మరి జగన్ గారి సైడ్ నుంచి మాట్లాడినప్పటికీ బట్ షర్మిల గారు నేను విక్టిమ్ని అని చెప్పడానికి ట్రై చేశారు. ఓకే, బట్ మనం మీడియాలో వచ్చిన దాన్ని బట్టే తప్ప లోపల ఏం జరిగింది మనకు తెలియదు. ఓకే, బట్ అది ఇంటర్నల్గా ఏం జరిగినా అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం, ఒక ఫ్యామిలీ ఇష్యూ. బట్ అకార్డింగ్ టు మీ, మై నాలెడ్జ్ ఏంటంటే ఆ ఫ్యామిలీ ఇష్యూ, ఫ్యామిలీ ఇంటర్నల్గా ఎవరు విక్టిమ్, ఎవరు అంటే వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంది మనం పక్కన పెడితే, ఐ థింక్ పబ్లిక్లో ఐ ఫీల్ దట్ భారతిరెడ్డి గారు ఈజ్ విక్టిమైజ్డ్ మోర్ ఇన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ బై అపోనెంట్ లైక్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా కానీ, సోషల్ మీడియా కానీ. ఐ ఫౌండ్ భారతిరెడ్డి గారు ఈజ్ విక్టిమైజ్డ్. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళ గురించి చర్చా కార్యక్రమాలు పెట్టడము, వాళ్ళ మీద ఎక్కువగా డిస్కస్ చేయటము, అది పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద చేస్తారు. ఇప్పుడు షర్మిల గారి మీద చేశారు. షర్మిల గారు పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చారు, వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. ఓకే, మమతా బెనర్జీ గారు ఉన్నారు, నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, మన వంగలపూడి అనిత గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్, మాయావతి గారు ఉన్నారు. ఇప్పుడు ఇలా మహిళలు ఎవరెవరైతే రాజకీయాల్లోకి వచ్చారు, ఇప్పుడు రోజా గారు కానీ ఎక్కువగా ఆమె గురించి చర్చ జరుగుతాయి. వీళ్ళందరూ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నారు. పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఇక ఆడ మగని చూడరు వాళ్ళు. ఎందుకంటే అపోనెంట్ని డౌన్ చేయడానికి, వాళ్ళ యొక్క అపోనెంట్గా పరిగణించిన వాళ్ళని ఇంకా ఆడలేదు మగలేదు వాళ్ళు ట్రోలింగ్ చేస్తారు, ట్రోలింగ్ చేసి డౌన్ చేస్తారు, పొలిటికల్గా డౌన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చినవి జరుగుతాయి అవి. బట్ యాజ్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అండ్ మై అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే, అంటే నేను చాలాసార్లు మాట్లాడాను. ఇప్పుడు భారతిరెడ్డి గారి గురించి నేను చాలాసార్లు మాట్లాడాను. అంటే నేను భారతిరెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నాను అని చాలామందికి అనిపించవచ్చు, కానీ ఎందుకంటే భారతిరెడ్డి గారిని నేను ఎప్పుడు కలవలేదు కదా. ఆమె సపోర్ట్ చేస్తున్నాను, అపోజ్ చేస్తున్నాను అనేది అనవసరం. అబ్జర్వేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, నా అబ్జర్వేషన్ ఏంటంటే గత కొంతకాలంగా కనీసం 4-5 years నుంచి కంటిన్యూస్లీ దే వర్ విక్టిమైజింగ్ హర్ అండ్ షీ ఈస్ బీయింగ్ విక్టిమైజ్డ్. ఎందుకంటే ఆమె పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి రాలేదు కదా. వై సో మచ్ ఆఫ్ హేట్రెడ్నెస్ ఆన్ ఉమెన్ దట్ వీ డోంట్ నో. చాలా అంటే చర్చా కార్యక్రమాలు పెట్టడం, ఆమెని సెంట్రలైజ్డ్గా తీసుకొని చేయటం, సరే ఎక్కువ కొద్ది ఆస్తులు అంటే భర్త సంపాదించిన ఆస్తుల్ని వెనక మేనేజ్ చేసేది భార్య కదా. భర్త పాలిటిక్స్లో ఉంటాడు, వెనక ఆస్తులు కొడుకులు ఉంటే కొడుకులు చూసుకోవాలి, మేజర్ పిల్లలుంటే పిల్లలు చూసుకుంటారు. ఇక లేదంటే భార్య కదా చూసుకుంటుంది. ఇప్పుడు ఏ ఫ్యామిలీలో అయినా సరే, జగన్ గారికి కొడుకు లేరు, కూతుర్లు ఇద్దరు ఎక్కడ చదువుకుంటున్నారు, మైనర్ పిల్లలు. అఫ్కోర్స్ ఇప్పుడు మేజర్ అయి ఉండొచ్చు, బట్ దర్ స్టిల్ స్టూడెంట్స్ రైట్. వాళ్ళు ఇంకా ఫ్యామిలీ టేకప్ చేసే అంత వయసు వచ్చి ఉండకపోవచ్చు పిల్లలకి. బట్ ఈ కాంటెక్స్ట్లో మరి వైఫే కదా తన ఆస్తుల్ని, వ్యాపారాలను ఏమైనా చూసుకునేది ఆమె కదా. ఐ డోంట్ నో, ఐ ఫీల్ సంథింగ్ లైక్ పొలిటికల్ జెలసీ అనేది ఆమె మీద ఉందని నాకు అనిపించింది చాలాసార్లు. ఓకే, అంటే నేను ఎందుకంటున్నానంటే గత 5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఒక మహిళ పేరు తీసుకొని ట్రోలింగ్ చేసి, అంటే నేను ఈ వీడియోలు చూసినప్పుడు అంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటాను కదా,
నేను ఆ పేరు ఈ భారతిరెడ్డి గారి పేరు చూడగానే నేను అనుకుంటే ఎందుకు వీళ్ళు ఇంత ట్రోలింగ్ చేస్తారు, ఏం సంబంధం లేదు కదా. జగన్ గారు పబ్లిక్ పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన మంచి నిర్ణయాలు తీసుకుంటే కొడతారు, చెడ్డ నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేకిస్తారు. అది జగన్ గారు ఫేస్ చేస్తారు. అది నిర్ణయాలు తీసుకునేటప్పుడు పొలిటికల్ పార్టీని, రాజకీయ నాయకులు, పబ్లిక్ని ఫేస్ చేసేవాళ్ళు, మీడియాని ఫేస్ చేసేవాళ్ళు, రాజకీయాలను ఫేస్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎట్లా తప్పదు, వాళ్ళని విమర్శించుకుంటారు, గొడవ చేసుకుంటారు, ఇవన్నీ తప్పదు. బట్ వెనక ఫ్యామిలీని ఏంటి అనేది అర్థం కాని విషయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ నాయకుడైనా చూడండి, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఆస్తులు వెనక పక్క వ్యాపారాలు, కంపెనీలు చూసుకునేది వాళ్ళ భార్యలే కదా, అవునా కదా. కానీ ఎప్పుడు ఏ పొలిటీషియన్ భార్య గురించి కూడా చర్చ రానిది వైఎస్ భారతి గారి గురించి ఎందుకు వచ్చి చర్చ ప్రతిసారి? అందరు పొలిటీషియన్స్ యొక్క వెనక వ్యాపారాలు, వాళ్ళ ఆస్తులు అవన్నీ కూడా భార్య చూసుకునేది వెనక. ఇప్పుడు జగన్ గారి భార్య వెనక చూసుకున్నారు అనుకోండి ఆస్తులు, వ్యాపారాలు. దెన్ వై షీ వాజ్ డ్రాగ్డ్ ఎవ్రీ టైమ్ ఇంటూ పాలిటిక్స్ అని నాకు చాలాసార్లు అనిపించి నేను అప్పుడు ఐ ఆల్వేస్ సపోర్ట్ ఈ భారతిరెడ్డి గారిని సపోర్ట్ చేసి నేను చాలాసార్లు మీ వీడియోలు ఎందుకు పెట్టాను అంటే, నాకు వాళ్ళతో పరిచయం లేనప్పుడు ఎందుకు పెడుతున్నానంటే, ఈ లాజికల్గా నేను ఆలోచించి, అవును కదా వీళ్ళందరికీ భార్యలు ఉన్నారు కదా వెనక, వాళ్ళెవరు పబ్లిక్గా మీటింగ్ వచ్చి మాట్లాడటం ఏం చేయరు కదా, ఈమెనొక్కని ఎందుకు టార్గెట్ చేస్తారనే ప్రశ్న, $1 million ప్రశ్న నా మైండ్లో చాలా రోజుల నుంచి ఉంది. రియల్లీ ఐ థాట్ మెనీ టైమ్స్ దట్ వై ఓన్లీ షీ వాజ్ టార్గెటెడ్ అనే ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. ఓకే, అంటే రీజన్ మనకు తెలీదు ఎందుకు సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ డ్రగ్. ఇప్పుడు చాలా ఛానల్స్ చూస్తే జగన్ అరెస్ట్ చేస్తారా, జగన్ ఒక్కరైనా, జగన్ తరకు ఇంకెవరినన్నా అరెస్ట్ చేస్తారా అంటే భారతిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారా అని ఆలోచించారంటే, భారతిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసి లోపల వేయాలని కోరుకునేటువంటి జర్నలిస్టులు కూడా ఛానల్ ఆశ్చర్యం వేసింది నాకు. అంత ద్వేషం ఏంది ఒక మహిళ మీద? వై సో మచ్ ఆఫ్ హేట్రెడ్నెస్ ఆన్ వన్ ఉమెన్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఆమె పబ్లిక్కి రాలేదు కదా ఇంకా పాలిటిక్స్లోకి వస్తే ఇక షర్మిల గారిని తిట్టినట్టు, మమతా బెనర్జీని తిట్టినట్టు, మాయావతి గారిని తిట్టినట్టు, ఇప్పుడు వంగలపూడి అనిత గారిని తిట్టినప్పుడు అప్పుడు భారతిరెడ్డి గారిని కూడా తిట్టితే పొలిటికల్ దట్ బికమ్స్ పాలిటిక్స్, దట్ వోంట్ బికమ్ పర్సనల్. బట్ నవ్ ఇఫ్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఇట్ ఈస్ పర్సనల్ బికాస్ షీ ఈజ్ నాట్ ఇన్ పాలిటిక్స్. ఇప్పుడు మీరు ఏం చేసినా సార్ భారతిరెడ్డి గారి మీద అది పర్సనల్ కింద లెక్క, అది పొలిటికల్ కిందకి రాదు. ఎందుకంటే షీ ఈజ్ నాట్ ఇన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా, పొలిటికల్ ప్లాట్ఫామ్లోకి రాలేదు కదా ఇంకా ఆమె. బిహైండ్ ఏదో ఒక కారణం పెట్టి మీరు ఈ యొక్క ఎల్లో మీడియా ఛానల్లో ఇది చూడండి, తమ్నెయిల్ చూడండి. ఇప్పుడు కాదు, గత 5 years నుంచి తమ్నెయిల్ చూడండి. జగన్ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తమ్నెయిల్ చూడండి. మోర్ దాన్ జగన్ దే కీప్ తమ్నెయిల్స్ అని భారతిరెడ్డి గారు. ఐ డోంట్ నో వై. ఈ మాట నేను చాలా వీడియోల్లో మాట్లాడాను. చాలా వీడియోలు అంటే నేను అబ్జర్వ్ చేసి మాట్లాడుతున్నాను. ఐ అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సోషల్ మీడియా వెన్ ఎవర్ ఐ ఫైండ్ హర్ నేమ్. అరే ఏందని ప్రతిసారి ఏ తమ్నెయిల్ చూసినా భారతిరెడ్డి గారి మీద పెడతారు, ఈమెవరు, ఇంకేం సంబంధం, ఆమె పార్టీ ప్రెసిడెంటా, పోనీ ఎమ్మెల్యేనా, ఎంపీనా, కార్యకర్తనా, ఎవరు, ఎందుకు పెడతారు వీళ్ళు అని ఆలోచిస్తే మీకే అర్థమైంది. ఆమెకు సంబంధం ఏంటని ఆలోచిస్తే అర్థమైంది. ఒకవేళ ఇప్పుడు ఏమో జగన్ గారిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఓకే ఆమె పార్టీ బాధ్యతలు తీసుకుంది అనుకోండి, దెన్ షీ బికమ్స్ పొలిటీషియన్, దెన్ షీ హ్యాస్ టు ఫేస్ వాట్ షర్మిలా రెడ్డి గారు హ్యాస్ ఫేస్డ్. ఇప్పుడు షర్మిలా గారిని ఏదైతే ఫేస్ చేస్తారో సోషల్ మీడియాలో ట్రోలింగ్లు ఇవన్నీ ఏదైతే షర్మిలా రెడ్డి గారు ఫేస్ చేశారో అప్పుడు భారతిరెడ్డి గారు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకసారి పబ్లిక్ ప్లాట్ఫామ్ పొలిటీషియన్ టర్న్ అయిన తర్వాత వేరే ఆప్షన్ లేదు, అపోనెంట్స్ ట్రోలింగ్ చేస్తారు 100%. బట్ ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ పాలిటిక్స్, ఇట్స్ ఆల్ ప్యూర్లీ పర్సనల్ జెలసీ, గ్రడ్జ్ అన్ అ ఉమెన్. ఐ ఫౌండ్ మోర్ గ్రడ్జ్ అండ్ జెలసీ అన్ అ ఉమెన్. ఐ డోంట్ నో వై. దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. ఓకే, సరే, వెనక లిక్కర్ స్కామ్లో లిక్కర్ స్కామ్ జరిగి ఒకవేళ ఆ స్కామ్లో భారతిరెడ్డి గారు డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీలు కనుక ఇన్వాల్వ్ అయ్యుంటే అలాంటివి ప్రతి స్కామ్ వెనుక, ప్రతి రాజకీయ నాయకుడి వెనుక, ప్రతి రాజకీయ నాయకుడు సంపాదించిన ఆస్తుల వెనుక వాళ్ళు బినామీలుగా
వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసేది భార్య, తల్లో, అన్నో, చెల్లో, అక్కో వాళ్ళ పేరు మీద బినామీలుగా వాళ్ళ పేరు మీదనే ఆస్తులు కూడగడతారు. అవును కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యాపారం చేస్తే భువనేశ్వరి గారి మీద కొన్ని ఆస్తులు పెడతారు. లోకేష్ గారు ఏమైనా డబ్బులు సంపాదిస్తే ఆబ్వియస్లీ వైఫ్ మీద కొన్ని ఆస్తులు కూడగడతారు. అలా ప్రతి రాజకీయ నాయకుడు చేస్తారు, వైఫ్ మీద కొన్ని ఆస్తులు, వ్యాపారాలు పంపిణీలు పెట్టమని. వీళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్లో వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు. ఇలా టార్గెట్ చేసుకుంటూ పోతే ఏ రాజకీయ నాయకుడు భార్యను కూడా వదలలేము. ఒకవేళ ఇప్పుడు భారతిరెడ్డి గారిని మీరు టార్గెట్ చేసిన విధంగా మీరు కనుక టార్గెట్ చేసుకుంటూ పోతే ఐ థింక్ నో పొలిటీషియన్స్ వైఫ్ విల్ బి స్పేర్డ్, బికాజ్ ఎవ్రీ పొలిటీషియన్ వైఫ్ సమ్ అండ్ అనదర్ ఈ లింక్ ఎతికితే దే విల్ బి ఇన్ కనెక్షన్ విత్ ద మనీ దట్ పొలిటీషియన్ అంటే ప్రతి భార్య కూడా, రాజకీయ నాయకుడు భార్య కూడా మరీ చుక్కాని పెట్టి చూశారనుకోండి, లోపలికి వెళ్ళి భార్యని ఇరికించాలి, ఇతను కాదు ఇతను భార్యని ఇరికించాలి అని చెప్పేసి వెళ్ళారనుకోండి, ప్రతి రాజకీయ నాయుడు కనుక భార్య ఇరుక్కోలేదు. ఎందుకంటే ఇతను సంపాదించినప్పుడు భార్యకే కదా ఇస్తాడు. ఒకవేళ ఇస్తే ఓకే. ఐ డోంట్ నో, పర్సనల్ అటాక్ ఆన్ భారతిరెడ్డి గారు నేను చాలా సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ విషయం నేను 4-5 సార్లు కూడా మాట్లాడాను. ఓకే, irrespective of the political party I'm talking, out of observation I'm talking, I think it is not correct. ఏదో సమ్ పర్సనల్ లెవెల్లో వెళ్ళారేమో, లేదంటే ఏదో పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చి వీళ్ళు టార్గెట్ చేస్తున్నారేమో భారతి గారిని నాకు అనిపించింది. ఒకవేళ ఆమె డైరెక్టర్గా ఉండి ఈడీ ఆ కంపెనీ ఇన్వాల్వ్ అయినప్పుడు డైరెక్టర్ని అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అది కొద్దిగా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మనం షుడ్ లీవ్ ఇట్ ఆఫ్, రైట్? అది ఉమెన్ కదా, షుడ్. అదే చెప్తుంది, ప్రతి రాజకీయ నాయకుడు భార్య దొరికింది కదా ఈ విధంగా చుక్కాని పెట్టి చూసుకుంటూ పోతే. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడికి వెనక కంపెనీలు నడిపేది భార్యలే కదా, భార్యలో కొడుకులో కూతురులే కదా. ఫ్యామిలీ మెంబర్స్ దాకా వెళ్ళాల్సి వస్తే ఎవరు స్పేర్ అవుతారండి? ఏ రాజకీయ నాయకుడు పిల్లలు కూడా పిల్లలు, భార్యలు, తమ్ముళ్ళు, అక్కల, చెల్లెలు ఎవరు స్పేర్ అవ్వరు ఇట్లా పర్సనల్గా వెళ్తే. రాజకీయంగా కొట్లాడు. ఓకే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, జగన్ గారిని అరెస్ట్ చేయాలని అనుకున్నారనుకోండి, అంతవరకే ఉండాలి కదా. అంతవరకు మీ ప్లాన్, మీకు ఆధారాలు దొరికి మీకు పక్కా అరెస్ట్ చేయాల్సిందే అని అంటే ఆయన వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటాడు. అరెస్ట్ చేసిన ఏముంది, మీరు అరెస్ట్ చేస్తారు, బెయిల్ తెచ్చుకుంటాడు 10 రోజుల లోపల నుండి. ఓకే, దీనికి టార్గెటింగ్ భారతిరెడ్డి గారు ఏంటి సంబంధం? అనిల్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి అని పేరెనగానే దొరికిందిరా భారతిరెడ్డి, అమ్మాయి దొరికిందిరా భారతిరెడ్డి అని చెప్పి టక్కన వీళ్ళు పేపర్లో ప్రింట్ చేశారంటే ఎంత కసి ఉందో అర్థమైందా? అనిల్ రెడ్డి గారి తల్లి పేరు భారతిరెడ్డి గారని, భారతిరెడ్డి గారు అని పేరు కనబడగానే కింద మీద కూడా ఆలోచించకుండా టక్కన దొరికింది భారతిరెడ్డి అంటే ఎంత కసితో ఉన్నారో ఆమెని ఇరికించడానికి అనేది దిస్ ఇండికేట్స్, ది పేపర్స్, మీడియా ఛానల్స్, ఇట్ ఇండికేట్స్ దట్ హౌ మచ్ యు ఆర్ యాంగ్రీ. అంటే దేనికి యాంగ్రీ? ఆమె పబ్లిక్ వచ్చి మిమ్మల్ని తిట్టింది ఎప్పుడన్నా? రాజకీయ నాయకురాలు కాదు కదా, పబ్లిక్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రోజా గారు తిట్టిందా మిమ్మల్ని ఎప్పుడన్నా? కోపం ఎందుకు ఉంటుంది? కోపం ఉండదు. మరి ఏముంటుంది అంటే ఆమె మీద ఏముంటుంది? అది ఏమో తెలియదు. అది $1 మిలియన్ ప్రశ్న. భారతిరెడ్డి గారి మీద ఈ ఛానల్స్ మొత్తం ఉంది, ఏంటిది? కోపమా, యాంగరా, జలసియా? ఓకే, రాజకీయ వ్యూహం ఏముండదు. జగన్ గారిని డౌన్ చేస్తే రాజకీయ వ్యూహం, భారతిరెడ్డి గారిని డౌన్ చేస్తే మీకేమి రాజకీయ వ్యూహం? అర్థం కాల. ఓకే, ఐ థింక్ దిస్ ఈస్ సమ్ వాట్ అన్వాంటెడ్ పాలిటిక్స్ దీస్ పీపుల్ ఆర్ ఇన్వాల్వింగ్ అని నాకు అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.